ప్రజాబలం ఏఆర్ న్యూస్ 5 కి స్వాగతం. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో ఆదివారం యువ నాయకులు రితీష్ కుమార్ రెడ్డి పాదయాత్రలో భాగంగా గానుగపెంట పంచాయతీ వెంకటాపురంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరువు లేదా అకాల వర్షాలతో బద్వేల్ నియోజకవర్గం రైతులు ప్రజలు విలువెల్లాడిపోతున్నారని, వారి కష్టాలు సమస్యలు తెలుసుకొని రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో పరిష్కారాలు చూపుతామని, నియోజకవర్గ నాయకులు కార్యకర్తల అదృష్టం మేరకు మా తల్లి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ నేను డిసెంబర్ 7వ తేదీ నుండి పాదయాత్ర ప్రారంభించామని, ఇప్పటికే కలసపాడు కాశీనాయన మండలాలు పూర్తి చేసి పోరుమామిలలో పర్యటిస్తున్నామని, ఇప్పటికే అనేక సమస్యలు గుర్తించామని, ప్రధాన సమస్యలు కొన్నింటిని శ్రీ బిఆర్ ట్రస్ట్ మరియు ప్రధాన నాయకుల సహకారంతో తీరుస్తామని, మరికొన్నింటిని ప్రభుత్వంతో పోరాడి తీరుస్తామని, ఈ ప్రభుత్వం వలన కానీ అనేక సమస్యలను తెలుగుదేశం ప్రభుత్వంలో మొదటి ప్రాధాన్యతగా మా అధినాయకులకు తెలిపి పరిష్కరించే విధంగా చేస్తామని, ఈ ప్రభుత్వానికి ఈ ప్రాంత వైసీపీ నాయకులలో మార్పు రాకుంటే నియోజకవర్గ ప్రజా సమస్యలపై ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, పోరుమామిల టీడీపీ మండల అధ్యక్షులు భైరవ ప్రసాద్, పోరుమామిల సర్పంచ్ యనమల సుధాకర్ నాయుడు, రామకృష్ణారెడ్డి, మహిళా నాయకులు, కడప పార్లమెంట్ మహిళా అధ్యక్షులు సుధారాణి, బద్వేల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు మార్చుపల్లి లక్ష్మీదేవి, మున్సిపాలిటీ కౌన్సిలర్ సునీత మరియు టీడీపీ స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కడప అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్, ఏఆర్ న్యూస్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య, రిపోర్టర్ శ్రీనివాసులు. ఈ ప్రాజెక్ట్ పెట్టుకొని ఎండిపోయేదానికి కారణం ఎవరు? ఈ వైసీపీ నాయకులు కాదా? 20 సంవత్సరాలుగా వాళ్ళకి ఒకటే గుట్లో ముఖ్యమంత్రి కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ, ఎమ్మెల్యే కానీ ఉన్నారు. వీళ్ళకు ఒక ప్రణాళికగా చెప్తున్నారు, ప్రతి ఎలక్షన్లో చెప్తున్నారు. ఈ ఎలక్షన్లో చెప్పినప్పుడు మీరు చూస్తే అన్ని మండలాల్లో ఎక్కడైనా, మీరు గతంలో ఎక్కడైనా పాత్రికేయ మిత్రులు మీరందరూ వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్స్ ఏంటి, హామీలు ఏంటి, ఈరోజు ఆ హామీలన్నీ మోసాల కింద మనం లెక్కనేసుకోవాలి. ఎందుకంటే ప్రతి దగ్గర పోవడం, సర్వే చేయడం, లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పడం, అక్కడ ఉన్న రైతన్నల్ని అందరినీ మబ్బి పెట్టి ఒక దావలో మార్చేయడం వాళ్ళని. కానీ ఈరోజు వాళ్ళందరికీ ఒకటే మేము చెప్పింది, మీరు నిలేయండి, మీరు అడగండి వీళ్ళని ఎందుకు చేయలేదు, వీళ్ళు ఎందుకు వస్తున్నారు, మీరు ఇవన్నీ చెప్పినారు, మాకు ఎందుకు చేయలేదు. మేము ఈరోజు ఈ బటన్ రెడ్డి ప్రకారం బటన్ నొత్తేసి అకౌంట్లో డబ్బులు వేసే బదులు మేము మా సొంతంగా కాళ్ళ మీద నిలబడే అవకాశం ఈ రైతన్నలు కలిగించేది ఇది ఒక్కటే. ఎందుకంటే రైతన్న విత్తనం నాటినాక అది ఎలా ఉన్నా బాగోలున్నా దానికోసం కష్ట నష్టాలు పడి పంట చేతికి వచ్చి మంచి ధర, గిట్టుబాటు ధరతో అమ్మాలనేదే వాళ్ళ ప్రయత్నం. అది పొలం ఉండొచ్చు, లేదంటే హార్టికల్చర్గా ఇక్కడ ఉన్నోళ్ళు అరటి చెట్లు పెట్టచ్చు, పప్పాయ కానీ ఇవన్నీ పెట్టచ్చు. ఇవన్నీ సరిగ్గా అమ్ముడు పోవాలి. ఆ రోజు మేము తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి ఒక ఉప మార్కెట్ యార్డ్ తెచ్చాం. ఎందుకు తెచ్చాం? రైతన్నలు అంత దూరం ట్రాన్స్పోర్ట్ కూడా ఇబ్బంది పడకూడదని. ఈరోజు పూర్వమాల మండలం నడిస్తే వీళ్ళు మిర్చి వేసిన వాళ్ళందరూ గుంటూరు మిర్చి యార్డ్కి పంపించాలి, లేదా పళ్ళు కానీ ఇవన్నీ వేసుకున్నారనుకోండి ఎక్కడ పంపించాలా? స్టాకింగ్ లేదు. ఈరోజు కోవిడ్ టైంలో ఇక్కడ కొంతమంది రైతన్నలు చెప్పినారు, మేము ఎక్కడ అమ్ముకోవాలి పంట, కనీసం స్టాక్ యార్డ్ ఉండి రైపనింగ్ చేంబర్స్ ఉండి కొద్ది రోజులు ఎత్తి పెట్టుకుందామంటే అది లేదు. కోవిడ్ అని 1 సంవత్సరము అర్ధ సంవత్సరము ఏదన్నా ఉంటే ఇబ్బంది పడి రైతన్న నాటినప్పుడు కోవిడ్ వస్తుందా ఇది వస్తుందా అని ఆలోచించాడు. ఒక సైడు కరువు రావచ్చు, ఒక సైడ్ వచ్చేసి అకాల వర్షాలు రావచ్చు. ఈ రెండిటికి వాళ్ళకేంది? ఒక క్రాప్ ఇన్సూరెన్స్ అని ఉంటే గత ఇన్ని సంవత్సరాలుగా బద్వేల్ తాలూకాకి క్రాప్ ఇన్సూరెన్స్ ఏమి ఇచ్చినారు, ఎంతమందికి ఇచ్చినారు, ఈ వైసీపీ నాయకులు చెప్పాలి. వీళ్ళ దగ్గర ఇంతకుముందు రూపాయి ప్రీమియం కట్టించుకోనన్నా ఇన్సూరెన్స్ చేపించేవాళ్ళు, అది లేదు, గవర్నమెంట్ కడతాదని 1 సంవత్సరం ఎగరగొట్టారు. ఇప్పుడు చూస్తే లాగిన్ లేదు. ఒక రైతన్న ఏమంటాడు, పంట నష్టం అయినప్పుడు మేము అగ్రికల్చర్ హార్టికల్చర్ ఆఫీసర్స్ తోడుకొని పోతే మీ డ్యామేజ్ ఇంత పర్సెంటేజ్ లేదు అంటారు. మేము అందుకే కలెక్టర్ గారికి రాసినాం లెటర్. ఏమని రాసినాం? సార్ గ్రేడింగ్ చేయండి, 10% డ్యామేజ్ అయితే 10% హెల్ప్ చేయండి, 20 అయితే 20. మీ పాలసీలు 30% డ్యామేజ్ అయితేనే మేము ఇస్తామంటే రైతన్నకి ఏమన్నా ఎంచుకొని నాటుకుంటాడా, లేకపోతే ఎంచుకొని డ్యామేజ్ అవుతుందా?
మనం నాయకులందరం కష్టపడాలి, వీళ్ళ కోసమే కదా మనం చేసింది, ఓట్ల కంటే. సో అది ఒకటి. ఆ తర్వాత మీరు చూస్తే కోరుమాల బద్వేల్కి డబల్ రోడ్ తీసుకుని వచ్చినాం, నీట్గా రావాలి. ఆ రోజు మీరు సరిగ్గా జీవో కానీ చూస్తే ఈ పూర్వమల్ల మెయిన్ రోడ్డు కూడా అప్పుడు శాంక్షన్ అయింది. అప్పుడే వీళ్ళు కేవలం రీటెండరింగ్ చేసి మళ్ళీ టెండర్ కాల్ చేస్తే 4 సంవత్సరాల తర్వాత బై ఎలక్షన్ అయ్యి మధ్యలో ఇన్ని ఎలక్షన్లు అయితే ఇప్పుడు వరకు కడతానే ఉన్నాడు ఈ కాంట్రాక్టర్. ఆ కాంట్రాక్టర్ని అడిగితే మాకు బిల్లులు లేవు, మా పరిస్థితి పూర్తి చేయలేం, ఏదో ట్రై చేస్తాం. అందుకే నిన్న మీటింగ్లో చెప్పిన, ఈసారి వేయకపోతే 1 నెల టైం ఇస్తున్నాం, కంప్లీట్ చేయకపోతే మేము ధర్నా కూర్చుంటామని చెప్పినాం. ఎందుకు రోజు ఈ మట్టి ఆ షాపులోళ్ళు ఆడ జనాలకి లేకపోతే ఆ బస్ స్టాండ్కి. ఇది రెండోది, రోడ్ వేసావు బాగానే ఉంది, డ్రైనేజ్ కట్టి రోడ్ వేస్తారో రోడ్ వేసి డ్రైనేజ్ కడతారు, వీళ్ళకి అవగాహన లేదు. ఎన్హెచ్లో కానీ స్టేట్ హైవేలో కానీ డ్రైనేజ్ కట్టి రోడ్లు వేస్తారు. ఎందుకు? ఈ నీళ్ళు ఇంకా మన ఇంట్లోకి వస్తాయి, బస్ స్టాండ్ మునుగుతుంది, మళ్ళీ ప్రజలు ఇబ్బంది పడాలి. వీళ్ళకి ఎట్లా మళ్ళీ రోడ్డు బాగొట్టి మళ్ళీ ఎట్లా టెండర్ వస్తుంది, మళ్ళీ ఎట్లా డబ్బులు వస్తాయి అనే దానికే ఉన్నారు. కానీ డివైడర్ కడతాడు మిడిల్లో, అసలు కొలతలు వేసి క్లియర్గా చేస్తాడా లేదు.